ఒక క్వశ్చన్ మీ అందరికీ, బైబిల్ చదువుతారు కదా, బైబిల్లోని ఎక్కువ బుక్స్ నేమ్స్ ఎవరికి చెప్తే వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇస్తాను. బుక్స్ నేమ్స్ మీకు తెలిసిన ఆర్డర్ అవసరం లేదు, చెప్పండి. ఎన్ని తెలుసు నీకు? ఎక్కువ బుక్స్ నేమ్స్ ఎక్కువ 5, 10 మొత్తం 66 ఉంటాయి తెలుసు కదా. ఆ 66లో మీరు ఎన్ని చెప్పగలరు? ఆదికాండం నుంచి మొత్తం చెప్తావా? 66 నిజంగా? ఇంకెవరైనా చెప్తారా? ఎంతమంది ఉన్నారా? మరి ఇందాక ఎవరు అడిగితే లాస్ట్ 2 బుక్స్ ఏమి అని అడిగితే ఎవరు చెప్పలేదేంటి? సరే ఫస్ట్ నువ్వు చెప్పగలవా? ఓకే, ఎవరికి గిఫ్ట్ రాలేదు వాళ్ళు చెప్పండి. ఆగు, పెద్దవాళ్ళు. నువ్వు చెప్తావా? చిన్నపిల్లలకి ఇద్దాం ఛాన్స్. కమాన్, మైక్లో చెప్పు, కొన్ని మామూలు చెప్పు, వాళ్ళకి వినిపించదు మరి. పర్లేదు, ఏం కాదా, నేను ఉన్నాను కదా. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, విద్యోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, శామ్యూయల్ మొదటి గ్రంథం, శామ్యూయల్ రెండో గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండో గ్రంథం, దినవృత్తాంతం మొదటి గ్రంథం, దినవృత్తాంతం రెండో గ్రంథం, ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, బ్రహ్మగీతం, యెషయా గ్రంథం, ఇర్మీయా, విలాపాఖ్యాలు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, ఓవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, అపోస్తలులకు, రోమీయులకు, ఒకటో కొరింథీయులకు, రెండో కొరింథీయులకు, గలాతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, ఒకటో దశలకు, రెండో దశలకు, ఒకటో తిమోతికి, రెండో తిమోతికి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, ఒకటో పేతురు, రెండో పేతురు, ఒకటో యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యూదా, ప్రకటన. రెండు గిఫ్ట్లా? నిజంగానా? ఓకే, చూసారా, చిన్న పాప. సీనియర్ పెద్దవాళ్ళలో ఎంతమందికి వచ్చారో నాకు తెలియదు, అందరికీ వస్తే ఐఎమ్ సో హ్యాపీ. కాకపోతే చిన్న పాప చెప్పండి, తీసుకొచ్చి ఇంకోసారి మళ్ళీ క్లాస్ కొట్టండి. మళ్ళీ నీ పేరేంటి? అశ్విని. ఓకే, ఇందాక అడిగిన క్వశ్చన్ అర్థమవుతుంది కాబట్టి మీరు చెప్పలేకపోయారు, అంతేనా? కానీ మీరు చాలా మంది బాగా బైబిల్ ఎక్కువ చదువుతారు, నాకు అర్థమైపోయింది. 119వ కీర్తన అంట. అన్నయ్య ఎవరు చెప్తారు? ఓకే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తారు. పని 119లో ఎన్ని వచనాలు ఉంటాయి తెలుసా? నో, ఎన్ని ఉంటాయి? ఎన్ని గెసెస్? 119లోని 172 అంతే కదా. అదే 119లో 172 వచనాలు ఉంటాయి. 172 వచనాలు ఉంటాయి. చూడకుండా చెప్పగలరా? ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథంలోని వాళ్ళకి ఏంటంటే మొత్తం అంతా కూడా వాళ్ళు చూడకుండా చెప్పేసే వాళ్ళంట. అంత జ్ఞానం కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఈ రోజుల్లో మనకి ఆ జ్ఞానం తక్కువైపోయింది, లోక జ్ఞానం ఎక్కువైపోతుంది అనమాట. సో అది కాకుండా ఫైనల్గా నేను ముందు చెప్పినట్లే మీకు చెప్తుంది ఒకటి ఏంటి, సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఈజ్ హ్యావింగ్ 2 things. ఫస్ట్ ఈజ్ priority to Jesus, second is priority to your studies. ఓకేనా? చేస్తారా? ఈ 2 థింగ్సే పెద్ద, మీకు ఏదో బరువులు ఇచ్చి మొయ్యమని చెప్పట్లేదు, లేదంటే అక్కడికి వెళ్ళి ఈ పని చేయండి ఆ పని చేయండి అని చెప్పట్లేదు. కానీ ఈ ఒక్క 2 things మీరు చేశారంటే సక్సెస్ అనేది మీకే ఉంటుంది. తర్వాత మీరు కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఈజీగా ఉంటుంది మీ లైఫ్. మీరు ఎటువైపు వెళ్ళినా సరే లోకంలో. ఓకేనా? థ్యాంక్ యూ.